ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చిన ఓ మనసును లాగే మాయలా మౌనమా అభిమానమా పలకమా అనురాగమా ఓడిపోకే ప్రాణమా వీడిపోకుమా అడుగడుగు తడబడుతూ నిన్ను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా అక్క కళ్యాణి ఏంటి దీన్ని కొట్టద్దంటారా? నిజానికి దీన్ని కొట్టకూడదండి. బతికుండగానే దీనికి చితిపేర్చి తగలబెట్టేయాలి. దీన్ని గంగలో ఉంచినా దీని పాపాలు పోవండి. నిప్పుల్లో తగలబెడితేనే పోతాయి. అక్క వదిలే అక్క, ఊరుకో అక్క. అక్క అక్క ఏంటి నా పిల్లని చంపేస్తావా? ఊరుకోమన్నాను కదా. శుభమాన్ అక్క 2 రోజుల్లో పెళ్లిపేట్ల మీద కూసోబోతుంటే తగలబెట్టేస్తానంట వెడిపిని. ఏదో గిరీష్ బాబు అనుకుని చక్కెరని వాటేసుకుంది. అంతే కదా బావా? అవును అవునవును. ఏంట్రా అవును? ఆ రోజు చక్రి దొంగచాటుగా ఇంటికి వచ్చిన విషయం నీకు చెప్పకుండా దాచానని నా గొంతు పట్టుకున్నావు. ఈ రోజు అందరి ముందు నీ కళ్ళ ముందు వాడిని వాటేసుకుంటే దీన్ని అడ్డంగా నరికేయాల్సింది పోయి సమర్థిస్తున్నావేంట్రా? అక్క పెళ్లి చాలా బాగా జరుగుతుందని నేను శ్రీకాకుళం నుంచి బయలుదేరొస్తే ఎట్టా జరుగుతుందేటి? ఏంటి బావ వ్యాపారం? ఏంటి పిన్ని ఇది? చుట్టం చూపుగా వచ్చిన దానివి చూసి వెళ్ళిపోవే. ఏంటి ఎందుకని ప్రశ్నలు వేకు. ఏంటి పిన్ని పత్తాపారం? నేను ఇంటికి చుట్టాన్నా. ఈ లక్కేటి చచ్చిపోయిన అనసూయ అమ్మకి నేను కూతుర్నవుతాను. ఇంకా చచ్చిపోయి నీకు కూడా నేను కూతుర్నే అవుతాను కదా. అంటే అనసూయ అక్కకి చెల్లెల్ని. చెల్లెలు చుట్టమేటి పిన్ని? నీ బుర్ర పాడైపోయినదా ఏటి? ఏయ్, నాకు అసలే పిచ్చిలేస్తోంది. నన్ను చిరాకు పెట్టకు. పిన్ని ఇప్పుడు ఏటైపోయినదని అంత సిరగ్గా ఉన్నావు చెప్పు. చిరాకు కాదే, దీన్ని చంపేయాలంత కోపం వస్తోంది. పిన్ని అమ్మంటే ప్రాణాలు పోయాలా, ప్రాణాలు తీయకూడదు. అయినా అక్కే తప్పు చేసినదని ఆ కలసోడు అబ్బాయిని వాటేసుకుందనా? అబ్బా నేను చెప్తున్నాను కదేటి, గిరిబాబు అనుకుని ఆ అబ్బాయిని వాటేసుకున్నది పిన్ని. భాగ్యలక్ష్మి, అనవసరంగా ఈ విషయాల్లో తలదూర్చుకో. రక్త సంబంధాల్ని కూడా లెక్క చేయను నేను. అక్క జరిగిందేదో జరిగిపోయింది. నేనే అనసూయను వదిలేయమంటున్నాను కదా, వదిలేయక్క. నువ్వు వదిలేయమంటావేంట్రా? నువ్వే దాన్ని చంపేస్తావనుకున్నాను. దీన్ని సమర్థిస్తావేంట్రా? చంపేస్తాను, చంపేస్తాను. అక్క ఏంటక్క ఇది? మా నెత్తిన అక్షతలు వేస్తావు అనుకుంటే
ఇలా రాళ్ళేస్తావేంటి? అను కావాలని ఏది చేయలేదు. కావాలని చేసేట్లయితే ఏ క్షణంలో ఏమైనా చేయొచ్చు. మనం 24 గంటల కాపలా కాస్తామా ఏంటి? అనసూయ నన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుంది. మెళ్ళ ఆ 3 ముళ్ళు పడ్డాక తను మనస్ఫూర్తిగా మారిపోతుంది. అంతవరకు నువ్వు అను ఏమనకూడదు. నువ్వు కొంచెం యువతలరా. అను, అక్క మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. ఇక్కడ ఎవ్వరికి నీ మీద కోపం లేదు. నా మాట విని గదిలోకి వెళ్ళు. గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. అను, నువ్విక్కడే ఉంటే అక్క తిడుతుంది. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. పద, రెస్ట్ తీసుకుంది కానీ పద. రా. కూర్చో కూర్చో. ప్రశాంతంగా కూర్చో. అను, ఇప్పుడు మన పెళ్ళయ్యేంతవరకు ఈ కష్టాలు. ఆ తర్వాత నిన్ను నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. అవునను, నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. నిన్ను ఎంతో ఇష్టంగా ప్రేమించిన నువ్వేం చేశావు? నా కళ్ళ ముందే నాకు కాబోయే పెళ్ళం నేను అసహించుకునే మనిషిని వాటేసుకుంది. అందరి ముందు నన్ను ఎదవని చేసావు కదే. ఎదవని చేసావు కదే. ఇంత అవమానాన్ని నేను ఎందుకు దిగమింగుకున్నాను తెలుసా? తెలుసా తెలుసా నీకోసం నువ్వు నాకు కావాలను. అర్థమైంది కదా? ప్రేమించలేదని అమ్మాయిని కత్తితో పొడిచిన కిరాతకుడు, చీకొట్టిందని అమ్మాయి మీద యాసిడ్ దాడి చేసిన దుర్మార్గుడు, పెళ్లికి ఒప్పుకోలేదని ఓ అభాగ్యురాలి తల నరికిన రాక్షసుడు. ఇలాంటి న్యూస్ పేపర్లో, టీవీల్లో చూస్తూనే ఉన్నావు కదా. నన్ను కూడా ఆ వార్తల్లోకి ఎక్కించాలనుకుంటున్నావా? భార్యని కిరాతకంగా చంపిన భర్త అని చాలా రోజుల క్రితం నా గురించి పేపర్లో వేశారు. నాకిప్పుడు మళ్ళీ ఆ పాపులారిటీ వద్దమ్మా. అయినా వాడంటే నీకు అంత ప్రేమేంటే? చూడు, వాడు కాదు హీరో, నేనే హీరో. వాడు కాదు పెళ్లి కొడుకు, నేనే పెళ్లి కొడుకుని. ఈ భూమి మీద ఆడమ్మగా పుట్టిన దగ్గర నుంచి ఆడదాని కోసం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ద్రౌపది నవ్వింది, యుద్ధం జరిగింది. సీత గీత దాటింది, యుద్ధం జరిగింది. ఇప్పుడు నువ్వు గీత దాటావనుకో, మళ్ళీ యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధంలో నేను ముందు నరకబోయే తల ఎవరిదో చెప్పుకో. చెప్పుకో 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 చెప్పుకో. నువ్వు ఎవరైతే కావాలని వెంటపడి వెంపర్లాడుతున్నావో ఆ చిక్రిగాడి తల నరుకుతా. నేను ఎవరిని చంపాలనుకోవట్లేదు. ప్రశాంతంగా నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈ ప్రేమ గీమాన్ని మనసు నుంచి చెరిపి
అర్థమైందా? 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 మా మంచి అనసూయ, నువ్వు ఏడవకూడదమ్మా. చూడు, నువ్విలా ఏడుస్తూ పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంటే నేను ఈ పెళ్లి ఆపను. పెళ్లి పీటల ముందు కలశానికి బదులుగా చక్రిగాడి తల నరికి తీసుకొచ్చి పెట్టి మరి పెళ్లి చేసుకుంటాను. అర్థమైంది కదా? ఊరుకోను, ఊరుకో, ఊరుకో, ఊరుకోను. రెస్ట్ తీసుకోమ్మా. చూడు, నీ ముఖంలో అలా ఏడుపు భయం కనిపించకూడదు. పెళ్లి కళ కనిపించాలి. ఆ లేత బుగ్గల మీద సిగ్గులు మొగ్గలు వేయాలి. ఆ గులాబీ పెదాల మీద చిరునవ్వులు చిందులు వేయాలి. అది చూసి నేను అర్థమైంది కదా? సచ్చినోడు అక్కని ఎట్టా కాల్చుకు తింటున్నాడేటి? ఈడు పిండి కలిసి అక్కని దెయ్యాల పీడిస్తున్నారన్నమాట. ఈ దెయ్యాల పీడ నేను వదిలిస్తా. శారదా, వెంటనే పంతులు గారికి ఫోన్ చేసి బొమ్మల పెళ్లి ఏర్పాట్లు చూడమను. ఆ శుభకార్యం తర్వాత మన ఇంటిని మన కుటుంబాన్ని వదలకుండా వెంటాడే అశుభాలన్నీ తొలగిపోవాలి. అలాగే జానకమ్మ. వసుమతి, ఈ కార్యక్రమం సక్రమంగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ముందే సిద్ధం చేసి ఉంచు. మనం కొలిచే ఆ దేవుడు ఇంకెన్నాళ్ళు ఈ కుటుంబానికి పరీక్షలు పెడతాడో చూద్దాం. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మనుషులు అనుకూలంగా ఉంటే చాలు. ఈ కుటుంబ గౌరవం పతనం కాకముందే మనం కళ్ళు తెరవాలి. మనం ఒకటి గుర్తుంచుకోవాలి, కాలం కలిసొచ్చినప్పుడు అన్నీ చక్కగానే జరుగుతాయి. కాలం కలిసి రానప్పుడు జరిగే మంచి కార్యాన్ని కూడా తెలియక దారి తప్పిస్తాం. మనుషులం కదా. అందుకే శారదా, రేపు మన ఇంట్లో జరిగే బొమ్మల పెళ్లికి మాస్టర్ గారి కుటుంబాన్ని కూడా పిలుద్దాం. మన ఇంటి పరువు నిలబెట్టుకోవడానికి, ఇచ్చిన మాటకి కట్టుబడ్డానికి మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి మనకి మధ్య ఎటువంటి గొడవలు లేవని సమాజానికి తెలుస్తుంది. దారిలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ, కలిసిన వెంటనే ఏమోనో చెప్పదు పాపం ఈ ప్రేమ. చక్రిబాబు గురించి ఆలోచిస్తున్నట్టుంది. చక్రిబాబు దూరమైపోతున్నాడన్న బాధని అక్క తట్టుకోలేకపోతుంది పాపం. అక్క అర్ధరాత్రి పూట ఏటిది? ఏటి ఆలోచిస్తున్నావు? రా వచ్చి పడుకో. రా అక్క. పడుకో అక్క, పడుకో. వసుమతి, ఎంతసేపైందొచ్చి? ఎందుకంత డల్గా ఉన్నావు? ఈ మధ్య బొద్దింకల వల్ల చాలా సమస్యగా ఉంది. చాక్టిన్, బోరిక్ పౌడర్ లాంటివి వాడి ఎన్నో విధాలుగా ప్రయత్నించాను, కానీ బొద్దింకల బారి నుండి విముక్తి పొందలేకపోతున్నాను. డోంట్ వరీ, బొద్దింకల బారి నుండి శాశ్వత విముక్తి పొందేందుకు నా దగ్గర శక్తివంతమైన పరిష్కార మార్గం ఉంది. ఇదేంటి? బొద్దింకల్ని పూర్తిగా నాశనం చేసేందుకు ఇది శక్తివంతమైన సూత్రం. దీన్ని ఉపయోగించటం కూడా చాలా సులభం, సురక్షితం. దీన్ని ఎలా వాడాలంటే కనీసం 20 నుండి 25 చుక్కలు కబోర్డ్లో ఉండేలా చూసుకోవాలి. కబోర్డ్స్ మూలల్లో సుమారు 5 నుండి 6 సెంటీమీటర్ల వ్యవధిలో ఉండేటట్లు అప్లై చేయాలి. ఇలా. ఇది చాలా సురక్షితం, చాలా సులభం. 40 రోజుల తర్వాత కూడా ఇలాగే ఉపయోగించి మీ ఇంటిని వ్యాధిరహితంగా మార్చుకోండి. థ్యాంక్స్, నేను ఖచ్చితంగా వాడతాను. నువ్వు ఖచ్చితంగా వాడతావు. బొద్దింకలు చాలా ప్రమాదకరం, ఎందుకంటే వాటి వల్ల ఫుడ్ పాయిజన్, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులను వ్యాపింపచేస్తాయి. భార్యని కిరాతకంగా చంపిన భర్త చాలా రోజుల క్రితం నా గురించి పేపర్లో వేశారు. ఆ చిక్కిగాడి తల నరుకుతా. అక్క
పొద్దునే ఈ కాఫీ నీళ్ళు నా కడుపులో పడకపోతే నా బుర్ర అస్సలు పనిచేయదక్క. తీసుకో తీసుకో అక్క.